హక్కు ఉంది. తెలుగు మహిళలు ఏంటి మొత్తం మీ పార్టీకే ఉంది, ఆ మాట కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉంది ఉంది కదండి. ఉంది. మరి అదే కదా సందర్భం ఏంటంటున్నాను. ఆనాడు డీజీపీ ఏమన్నాడండి, ప్రజలకి వాక్ స్వాతంత్రం ఉంది, నిరసన తెలియజేసే హక్కు ఉంది అని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు ఇస్తే ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ కి దెబ్బలు తగిలి. మీరు హోంమంత్రి మీద కూడా రాళ్ళు ఇసిరారులేండి, కానీ అది వేరే విషయం, తర్వాత మాట్లాడదాం. అమిత్ షా మీద కూడా ఇసిరారు, కానీ అవి వదిలేద్దాం. లెట్ us నాట్ గో బ్యాక్. తవ్వితే చాలా వస్తాయి బయటికి. నేను అడుగుతున్నది ఏంటంటే పొదిలికి కన్ఫైన్ అవుదాం. పొదిలిలో మీరు నిరసన బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోకముందో తర్వాతో ముందరో ఎప్పుడో చేసుకోవచ్చు, నష్టమేం లేదు. ఒక రోజంతా చేసుకోవచ్చు. అది అనవసరమైన కాన్ఫ్లిక్ట్ రెచ్చగొట్టే వ్యవహారం కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద మీరు కాన్స్పిరసీ థియరీస్ ఫ్లోట్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఆయన ఈజ్ డూయింగ్ దట్, అందులో డౌట్ ఏం లేదు. మీకు 100% నమ్మకం ఉంటే నాకు 500% నమ్మకం ఉంది. కానీ ఆ రోజు రెచ్చగొట్టాల్సిన నెసిటీ ఏంటంటున్నా? అది రెచ్చగొట్టడం అనవద్దు సార్. ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు చేసావు, నీ ఛానల్లో తప్పుడు ప్రచారం చేసావు, నువ్వు ఇప్పటికైనా క్షమాపణ చెప్పు, మాకు మా ఆత్మాభిమానం దెబ్బతిన్నది, మమ్మల్ని శంకించి మా యొక్క తెలుగు మహిళ యొక్క గొప్పతనాన్ని కించపరిచే విధంగా అక్కడ మాట్లాడారు. ఏం సార్, మగువ మంచాల, మహాకవి మొల్ల, రాణి రుద్రమ్మ, ఇటువంటి ధీరవనితులు వీరవనితుల కన్నా తెలుగు గడ్డపై మహిళల్ని కించపరుస్తూ చేసినట్టు వ్యాఖ్యానాల్ని నిరసించరండి. అతను ముందు నిరసిస్తే తప్ప. చెప్పులేసి రాళ్ళేసినా ఏమండి, చెప్పులేసి రాళ్ళేసినా నిరసన తెలియజేసేది? అరే నీవు నేర్పిన విద్య నీరదాక్షని. జగన్మోహన్ రెడ్డికి మీకు తేడా ఏంటంటున్నా నేను అడుగుతున్నది అదే. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తేడా ఏంటి? ఆనంద్ సాగర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తేడా ఏంటి అని అడుగుతున్నా. వైజాగ్ లో విశాఖ ఉక్కు నిరసన ఉద్యమకారులు ఎయిర్పోర్ట్ కి వెళ్తే కొట్టించలేదండి జగన్మోహన్ రెడ్డి. నేను అదే అడుగుతున్నా అండి, జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తేడా ఏంటంటున్నా? అదే తేడా చెప్తున్నాం సార్. మేము నిరసన చెప్పులు రాళ్ళు వేసి మేము చేయలేదు, వాళ్ళే చెప్పులు రాళ్ళు వేసిన వాళ్ళే గొడకడాలతో కొట్టించుకుంటారు, డ్రామాలు సీన్లు క్రియేట్ చేస్తారు, ప్రజల ముందు పెడతారు, సానుభూతి కోసం పోకలాడతారు. సానుభూతి కోసం పోకలాడే ఒక చౌకబారు పార్టీ జనసేన, వైసీపీ పార్టీ. సో వాళ్ళే వేసుకున్నారు. ఒకసారి మోహన్ రెడ్డి వాళ్ళే చేసుకుంటారు. మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో దిగాడు, హెలికాప్టర్ లో ఉన్నాయని లాక్కున్నారు, అక్కడి నుంచి పోయారు ఆయన కారులో. విజువల్ చూడండి, వాళ్ళే వేసుకున్నారు అంటున్నారు. మోహన్ రెడ్డి గారు ఎన్ని లారీల రాళ్ళు మీరు తీసుకెళ్లారండి అక్కడ ఆ ప్రోగ్రాంలో వేయించడానికి? జగన్మోహన్ రెడ్డి మీరే ఆర్గనైజ్ చేసి, మీరే దాడి చేసి, మళ్ళీ మీరే అంటే మొగుడిని కొట్టి మొగసాలుగా ఎక్కడం అంటారు, అట్లా మళ్ళీ మీరే గొడవ చేయటం ఎన్నిసార్లు చేస్తారండి? మిర్చి యార్డులో మీరే చేస్తారు, రాప్తా